హాయ్ హలో, ఐ యామ్ రాజు. మేము మా సార్స్ అందరూ కలిసి ఒక రిసార్ట్కి వెళ్ళామండి. అది ఏఎస్ఆర్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్. అది సూపర్గా అయితే లుక్ ఉంది. బట్ ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ వరకే బాగుంటుంది ఏదైనా సరే. తర్వాత అంతా మన ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉంటాం కాబట్టి ఎలా ఉన్నా అది ఎంత అందంగా ఉన్నా సరే మనకు నార్మల్ అనిపిస్తుంది. ఇది ఏఎస్ఆర్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్ మన గట్కేసర్ అండ్ బాలాపూర్ లైన్లో ఉంటుంది. కుకట్పల్లి లైన్ నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇది బయట లుక్ కానీ లేకపోతే లోపల డిజైన్స్ కానీ ఓకే. ఆ రోజైతే చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ అండ్ మటన్, బగారా రైస్ ఇవన్నీ వండారండి. టేస్ట్ అయితే మాత్రం ఒక రెస్టారెంట్ స్టైల్లోనే బాగానే వండాడు. ఇదైతే ఒక హాల్ రూమ్. నెక్స్ట్ ఇది స్విమ్మింగ్ పూల్ అయితే ఒక లవ్ సింబల్లో డిజైన్ ఉంటుంది. లుక్ అయితే బాగానే ఉంది. ఇది మా ఎంజాయ్మెంట్ అయితే మేమైతే ఒక 1 నుండి అయితే స్టార్ట్ అయ్యింది. మా టైమింగ్ 12 to మార్నింగ్ 10 వరకు అనమాట. అంటే 24 hours ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయినాం, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఇదైతే ఒక 20 members to 18 members వరకు అయితే మేము వెళ్ళాం. రిసార్ట్ అయితే అమౌంట్ అయితే పెద్దగా నాకు అంత ఐడియా లేదు, కానీ ఓకే. రిసార్ట్ అయితే నేను ఫస్ట్ టైం కాబట్టి నేను అంత జడ్జ్మెంట్ ఇవ్వలేను రిసార్ట్ గురించి. ఎందుకంటే నాకు ఒక 10-11 ఇలా రిసార్ట్స్కి వెళ్ళామనుకోండి, మనం ఎలా ఉంది ఏంటి ఈ బడ్జెట్కి వర్తా కాదా అనేది మనం చెప్పగలం. బట్ మనకేంటంటే ఫస్ట్ టైం కాబట్టి మనం ఎలా ఉంది ఏంటని చెప్పలేము. నాకైతే బాగానే అనిపించింది. అలా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్మెంట్, ఇదో మా వాడు చూసారా ఫుల్ ఎంజాయ్మెంట్ అయ్యేది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? కామెంట్లో టైప్ చేయండి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఏమైందంటే రిసార్ట్లో మనం ఒకసారి బుక్ చేసుకున్నాక ఫైర్ క్యాంప్ అని, బ్లూటూత్ మ్యూజిక్ అని, గ్యాస్ కనెక్షన్ అని, ఇవన్నీ వాళ్ళతో ముందే అమౌంట్ కానీ ఎంత పడుతుంది ఏంటి, మనం ఏదో జస్ట్ బుక్ చేసాం వెళ్ళిపోయినామంటే కాదు. అన్నీ కనుక్కున్నాకే వెళ్తేనే మనం అక్కడ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, వన్స్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో మొత్తం పిండి వెనకే చూస్తారు. అందుకే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే వెళ్ళాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతి విషయంలో కూడా ఫస్ట్ అండ్ A to Z వరకు అన్నీ కన్ఫర్మేషన్ అయ్యాక మాత్రమే రిసార్ట్స్కి వెళ్ళండి, ఓకేనా? మేము ఆ రోజైతే ఫుడ్ ఐటమ్స్ చికెన్ 6 kgs ఫ్రై కోసం, 6 kgs చికెన్ పకోడీ కోసం, గ్రేవీ కర్రీ కోసం 6 kgs పట్టుకెళ్ళాం. నెక్స్ట్ మటన్ 6 kgs తీసుకెళ్ళాం. బగారా రైస్ కోసం బిర్యానీ రైస్ తీసుకెళ్ళాం. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ మనం అక్కడ తీసుకెళ్లాల్సి వస్తుంది. వాటర్ అయితే బయట నుండి తెప్పించుకున్నాం మేము, ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ కనెక్షన్ అనేది కొంచెం పాడైంది కాబట్టి. అందుకే మనం అన్నీ ఫస్ట్ అయితే రిసార్ట్కి ఎవరో ఇద్దరు వెళ్ళి కన్ఫర్మేషన్ అయ్యాకే బుక్ చేసుకోండి ఎవరైనా సరే. మాకైతే అంత ప్రాబ్లం అయితే రాలేదు, బట్ అన్నీ ముందే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కనుక్కొని మన దగ్గర ఏమేమి లాక్కోవాలో అన్నీ లాక్కుంటారు వాళ్ళు, ఓకేనా? మేమైతే బాగానే ఎంజాయ్ చేసినాం. అందరేమో కానీ నేనైతే ఇంకా ఎంజాయ్ చేశా.
ఫైనల్గా నాకు రిసార్ట్ మొత్తంలో అన్నిటికంటే బెస్ట్ 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 ఏది అనిపించిందంటే ఫైర్ క్యాంపే నాకు మోస్ట్లీ అన్నిటికంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, బాయ్.